మహిమగల దేవుని కొరకు మనము ఖచ్చితముగా జీవించవలెను. దేవుడు గిద్యోనుతో, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను అని ఆజ్ఞాపించెను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము గమనించండి. ఎప్పుడైతే 10,000 మంది సైనికులు నీళ్ల వద్దకు వచ్చెనో వారిలో ఎక్కువ మంది వారి శత్రువు గురించి ఆలోచించకుండా మోకాళ్ళుని వంగి వారి తలలను నీటిలో ముంచి ఎక్కువగా రుచి చూసి తాగిరి. ఈ రోజులలో అనేక మంది క్రైస్తవులది ఇదే పరిస్థితి. ఈ లోకపు ఆకర్షణలను చూస్తూ వారి దేవునిని మరియు దేవునికి సంబంధించిన యుద్ధమును మరచి వస్తువులను అంటిపెట్టుకుని ఉండుటను కోరుకొనుట మరియు లోక సంబంధమైన సంపదను ఆశిస్తూ వారి తలలను అటువైపు త్రిప్పి దానిలో మునిగిపోయేరి. ఆ రోజు 9,700 మంది గిద్యోను సైనికులు అర్హతను కోల్పోయేరి. కేవలము 300 మంది మనుషులు మాత్రమే ఎప్పుడైతే నీటి వద్దకు వచ్చిరో స్థిరముగా తన శత్రువుని గమనిస్తూ అదే సమయంలో వారి చేతులతో వారి దప్పికకు సరిపోయినంత మాత్రమే తాగిరి. నిజమైన విశ్వాసులకు విశ్లేషించినచో వారు ధనమును మరియు భూ సంబంధమైన సంపదలతో సరిగా వ్యవహరించెదరు. అయితే వారు వాటిచే నియంత్రించబడరు. వారు చేసే పనిలో విశ్వాసముగా ఉంటూ వారి జీవమునకు అవసరమైన దానిని సంపాదించుకుందరు. వారు దేవునికి చేయగలిగినంత పనిని చేయుదురు. వారు మిగిలిన సమయమును దేవుని పరిచర్యకు ఉపయోగించుదురు. నాకు ఇటువంటి ప్రజలు అవసరమై ఉన్నది అని దేవుడు చెప్పెను. ఆ రోజు కేవలము 300 మంది సైనికులు మాత్రమే మిగిలియుండిరి. మొట్టమొదటిగా సమకూర్చబడిన 32,000 మందితో పోలిస్తే మీరు కేవలం 1% మాత్రమే ఉన్నారు. ఇంత తక్కువ శాతం ఆ రోజులలో మరియు ఈ రోజులలో కూడా మిగిలియుండిరి. ఎందుకనగా జీవమునకు పోవు మార్గము ఇరుకైనది మరియు దానిని కనుగొనివారు కొందరే. 6 లక్షల మంది వాగ్దాన దేశము కొరకు స్వతంత్రించబడితే కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే ప్రవేశించిరి. అంతేకాకుండా ఈ రోజుల్లో కూడా దేవుడు ఎవరైతే దేవుడిని పూర్ణ హృదయముతో ప్రేమించదరో ఆ కొద్ది మందిని మాత్రమే సంతోషంతో స్వీకరించును. ప్రియ స్నేహితులారా, ఈ లోక అవసరముల కొరకు కాకుండా మనము సంపూర్ణముగా దేవుని కొరకు జీవించుటకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.